తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. జీవో నెంబర్ 33 హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. హైకోర్టు తీర్పు భవిష్యత్తు కార్యాచరణపై అడ్వకేట్ జనరల్ తో చర్చించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే ఆయన హైటెక్ సిటీలోని ఏజీ నివాసానికి వెళ్లి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు సంబంధించిన స్థానికత అంశంపై చర్చించారు. రైట్, తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ సమావేశంలో కూడా జీవో నెంబర్ 33 హైకోర్టు తీర్పుపై కూడా మంత్రివర్గంలో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు తెలంగాణ కేబినెట్ సమావేశం గత 5 గంటలుగా కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా పలు అంశాలపై చర్చిస్తున్న కేబినెట్ మంత్రులంతా కూడా ప్రధానంగా రాష్ట్ర హైకోర్టు ఈరోజు జీవో నెంబర్ 33 మెడికల్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి లోకల్ సంబంధించిన అంశం పైన కూడా హైకోర్టు గత సంవత్సరమే ఒకవైపు స్థానికంగా ఇక్కడ నివాసం ఉన్న వ్యక్తులకు సంబంధించినటువంటి పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశించింది. గత ఉమ్మడి రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే ఎక్కువ కాలం తెలంగాణలో చదువుతారో వారిని లోకల్గా పరిగణించేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 33ను తీసుకొచ్చి 9వ తరగతి 10వ తరగతి 11, 12 4 సంవత్సరాలు తెలంగాణలో చదివిన వారికి మాత్రమే ఇక్కడ లోకల్ స్టాటస్ ఇస్తూ ఎంబీబీఎస్ అడ్మిషన్లో వారికి అవకాశం కల్పిస్తున్నారు. చాలామంది ఒకవైపు ఉద్యోగులు కావచ్చు, ఇతర వ్యక్తులంతా కూడా మేము ఇతర ప్రాంతాల్లో మా పిల్లలు 1-2 సంవత్సరాలు చదివి వస్తే వారికి నాన్ లోకల్ అవుతున్నారు. దీనికి సంబంధించి గత సంవత్సరం దాదాపు 180 మంది వరకు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడంతో కూడా చాలామంది సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు డైరెక్షన్లో వారందరూ కూడా అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మరోమారు సేమ్ అదే ఇష్యూను మళ్ళీ తలెత్తడంతో కూడా ప్రభుత్వం అంతా కూడా ఇప్పటివైపు గతంలో జీవో నెంబర్ 33ని హైకోర్టు కొట్టివేస్తామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఏదో ఒక సమస్యను కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి ఆదేశించడంతో కూడా రాష్ట్ర కేబినెట్లో దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తోటి, ఒకవైపు హెల్త్ సెక్రటరీ కృష్ణ జోక్టు ఇప్పటికే ఆయనతో చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి తోడు మరోవైపు లోకల్ వాడి రిజర్వేషన్ సంబంధించి 42% రిజర్వేషన్లు ఇప్పటికే 2 బిల్లులు గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వద్ద వెళ్ళాయి. రాష్ట్రపతి వద్ద అవి పెండింగ్లో ఉన్నాయి. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత కేబినెట్ సమావేశంలోనే ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ వద్దకు పంపించింది. గవర్నర్ దాన్ని ఒకవైపు అటార్నీ జనరల్ కేంద్రానికి ఒక అభిప్రాయం కోసం కేంద్రానికి పంపారు. కేంద్రం నుంచి ఇంకెలాంటి అభిప్రాయం రాకపోవడంతో కూడా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. కేంద్రం కనుక ఈ బీసీ రిజర్వేషన్ల విషయం దిగిరాకపోతే ఇక్కడ నుంచి ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి, లేకపోతే ఫర్దర్గా ఎలాంటి లీగల్ ఫైట్ చేయాలి. గతంలో ఇచ్చినటువంటి ఇందిరా సహాని కేసుకు సంబంధించి 50% సీలింగ్ను దాటకుండా దాన్ని ఏ విధంగా ఫోర్స్లోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక కసరత్తు చేస్తుంది. ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన కంప్లీట్ చేసింది. అందులో ఎంపరికల్ డాటాను కూడా బయట పెట్టడం కోసం ఇప్పటికే నిపుణుల కమిటీ వేసింది. దీన్ని పూర్తిగా ట్రిపుల్ టెస్ట్ పాస్ చేసి దీన్ని బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అది కూడా సందిగ్ధంలో పడడంతో కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలని ఒక మల్లగులాలు పడుతుంది. ఒక పూర్తిగా ఒక ప్రభుత్వం ఇరుకున పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్తో సహా మిగతా పక్షాలను కూడా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నాయి. బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడే కేబినెట్ సమావేశం ముగిసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. రైట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి స్వామి? అంటే కేబినెట్ సమావేశం ముగిసినట్టుగా మనకి ఇప్పటికే బయటకు సమాచారం వచ్చింది. మరి కాసేపట్లోనే మంత్రులు ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా మిగతా మంత్రులంతా కూడా మీడియాతోని కేబినెట్లో చర్చించిన అంశాలు కూడా బయటకు చెప్పే అవకాశం కనబడుతుంది. కేబినెట్ సమావేశం జరుగుతుండగానే మధ్యలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వద్దకు వెళ్ళడం జరిగింది. ఇటు జీవో నెంబర్ 33తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడడం కోసం ఆయన కూడా వాళ్ళతో చర్చించినట్టు తెలుస్తుంది. లీగల్గా దీనికి సంబంధించి దీన్ని కంప్లీట్ చేయాలని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి
ఆ జీవోల్ని ఒక అడాప్ట్ చేసుకొని దాన్ని కొంత వాళ్ళు అనుకూలంగా మార్చుకొని వాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 కొంత వివాదాస్పదమైంది. పాత జీవోలు యథాతథిగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ జరిగితే వారు లోకల్గా పరిగణించేటువంటి ఆ వెసులుబాటు ఉంటే ఇలాంటి ఇష్యూ వచ్చేది కాదని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, గతంలో ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి హెచ్చరించారు. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. పలువురు తెలంగాణలో 10th వరకు చదివి ఇంటర్ లాంటి చదవడం కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చదవడం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళంతా ఇప్పుడు లోకల్గా కాని వారిని పరిస్థితి కనుక తీసుకొస్తే తెలంగాణ వాళ్ళ గురించి అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా గతంలో వాదించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు జీవో నెంబర్ 33 ఇటు లోకల్ బాడీకి సంబంధించినటువంటి 42% బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి లీగల్గా ప్రభుత్వం అత్యంత కఠినమైన సవాళ్ళను ఫేస్ చేస్తుంది. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని సంబంధించి క్యాబినెట్లో మనకు చర్చించడానికి తెలుస్తున్నది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.